హాయ్! హలో! నమస్తే. ఐయామ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. సో, జైన్ టెంపుల్ మొత్తం చూసాం కదా! ఎవరైనా వీడియో మిస్ అయితే వెళ్లి చూడండి. సో, ఇక్కడి నుండి ఇప్పుడు మనమైతే ఇంకొక టెంపుల్ చూడడానికైతే వెళ్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేస్తే తెలియని వాళ్ళకి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మన హైదరాబాద్ దగ్గరలో ఉన్న బద్రీనాథ్ టెంపుల్‌కి అయితే వెళ్తున్నాం. చాలా మందికి బద్రీనాథ్ వెళ్ళాలని అయితే ఉంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు. అలాంటి వారి కోసం ఆ బద్రీనాథుడు హైదరాబాద్‌కి వచ్చేశారు. అదేంటి అనుకుంటున్నారా? నిజమండి నేను చెప్పేది. ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతంలోనే బద్రీనాథ్ ఆలయం అయితే ఉంది. ఉత్తరాఖండ్‌లో ప్రసిద్ధి చెందిన అసలు ఆలయానికి ప్రతిరూపంగా ఈ బద్రీనాథ్ ఆలయాన్నయితే నిర్మించారు. ఈ ఆలయం మనకి హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. మేడ్చల్ జిల్లా బండల మైలారం అనే చిన్న గ్రామంలో అయితే ఉంది. ఈ ఆలయాన్ని దక్షిణ్ కి బద్రీనాథ్ అని పిలుస్తారు. నిజం చెప్పాలి అంటే ఈ బద్రీనాథ్ టెంపుల్ హైదరాబాద్ లో ఉంది అని నాకు రీసెంట్ గానే తెలిసింది. మన తెలంగాణలో బద్రీనాథ్ ఆలయాన్ని అందరికీ చూపియాలని కట్టినారంటే చాలా గ్రేట్ అనుకోవాలి. బద్రీనాథ్ టెంపుల్ చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం 365 డేస్ ఓపెన్ లోనే ఉంటుంది. మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేయాలి అంటే పార్కింగ్ కి టికెట్ తీసుకోవాలి. 2 వీలర్ కి 20 రూపీస్, 4 వీలర్ అయితే 50 రూపీస్. ఇక్కడ పార్కింగ్ కి అయితే చాలా ప్లేస్ అయితే ఉన్నది. ప్రతి ఒక్కరి జీవితంలో బద్రీనాథ్ వెళ్లి దర్శనం చేసుకోవాలని అయితే ఉంటుంది. ఎవరైనా బద్రీనాథ్ వెళ్ళాలని వెళ్ళలేకపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకోండి. ఫైనల్ గా మనం బద్రీనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకి బద్రీనాథ్ టెంపుల్ అయితే 2023లో అయితే నిర్మించారు. మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ 8 to 12 PM, ఈవినింగ్ 4 to 7:30. సాటర్డే అండ్ సండే మార్నింగ్ 8 AM to 1 PM, ఈవినింగ్ 4 to 7:30. మనకి ఉత్తరాఖండ్‌లో ఉన్న బద్రీనాథ్ ఆలయంలో ఎలాంటి పూజలైతే జరుగుతాయో ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతవి. ఈ బద్రీనాథ్ టెంపుల్‌లో ఒక అఖండ జ్యోతి అయితే వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిని బద్రీనాథ్ నుండి బై రోడ్‌లోనే తీసుకొని వచ్చారంట. మనం ఈ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ అయితే ఏముండదు. ఫ్రీ అన్నమాట. అసలు ఈ ఆలయం ఇక్కడ నిర్మించడానికి గల కారణాలు ఏంటి అంటే, ఉత్తరాఖండ్ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారంట. వాళ్ళు అందరూ కలిసి ఒక కమిటీ లాగా ఏర్పడి ఉత్తరాఖండ్ కళ్యాణ్కర్ సంస్థ అనే ఒక కమిటీని ఏర్పరచుకొని వాళ్ళందరూ కలిసి 2017లో భూమి పూజ చేసి 2023లో ఓపెన్ అయితే చేశారంట. మనకైతే ఈ టెంపుల్‌లో ఫోటోస్ తీయొద్దు దేవుళ్ళనని స్ట్రిక్ట్‌గా అయితే కండిషన్స్ అయితే పెట్టినారు. అప్పట్లో తీసుకొనిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే తీసుకోనిస్తలేరు. మనమైతే ఈ ఆలయంలో శ్రీ మాతా విష్ణువు, గణపతి దేవుడు, కుబేరుడు, మహాలక్ష్మి, అమ్మవారు వారితో పాటు అనేక దేవతామూర్తులనైతే మనం దర్శనం చేసుకోవచ్చు. నిజం చెప్పాలి అంటే టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. నాకైతే పీస్ఫుల్ గా అనిపించింది. ఇంతకీ ఈ టెంపుల్ మీకు తెలుసో లేదో చెప్పండి. నిజం చెప్పాలంటే మనకి బద్రీనాథ్ ఆలయంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో టెంపుల్ ఆర్కిటెక్చర్‌తో సహా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అక్కడ బద్రీనాథ్‌లో ఉన్నట్టు ఇక్కడ అయితే నిర్మించారు. మనకిక్కడి నుండి చూస్తే వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది. అసలు మొత్తం ఓపెన్ ఫ్లాట్సే ఉన్నవి చూడండి. చాలా చాలా బావుంది. నాకైతే ఈ టెంపుల్‌ని చూసినంక బద్రీనాథ్ వెళ్ళినట్టు అనిపిచ్చింది. ఎందుకంటే మనకి బద్రీనాథ్‌లో ఎలా ఉంటదో తెలియదు. మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే బద్రీనాథ్ వెళ్లి దర్శనం చేసుకున్నామనే ఫీల్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ. బద్రీనాథ్ వెళ్లి వచ్చిన వారికి కొంచెం ఏమైనా చేంజెస్ కనిపిస్తాయి కావచ్చు ఈ టెంపుల్‌లో. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఈ టెంపుల్. నాకైతే చాలా నచ్చింది. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే టెంపుల్ టైమింగ్స్ అండ్ సేవా టికెట్ ప్రైజెస్ డీటెయిల్స్ అన్నమాట. కొంతమంది టెంపుల్‌కి సేవ కానీ డొనేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళ కోసం అయితే ఈ బోర్డు ఇక్కడ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ నుండి కనిపిస్తుంది అయితే మెయిన్ బద్రీనాథ్‌లో ఏ దేవుడు ఉంటాడో ఇక్కడ కూడా సేమ్ అలానే ఆ దేవుళ్ళు అయితే ఉన్నారిక్కడ. వీడియో అయితే తీయనివ్వట్లేరు. నేనైతే దూరం నుంచి అయితే వీడియో తీసి మీకైతే చూపిస్తున్నా. ఇక్కడ చూస్తే టెంపుల్ ఎంట్రన్స్ ముందు కలర్‌తో పాటు డిజైన్ కూడా బద్రీనాథ్ టెంపుల్‌లో ఎలా ఉంటదో అలానే ఇక్కడనైతే నిర్మించారు.
అలానే ఇక్కడ మనకి గాయత్రి దేవి అమ్మవారు కూడా దర్శనం అయితే ఇస్తారు. అలానే మనకి ఇక్కడ నవగ్రహాలు కూడా దర్శనం అయితే ఇస్తవి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం మన పేజీని అయితే ఫాలో చేయండి. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.